అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 6 10థ్ క్లాసు ట్రయాంగిల్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. అంతకన్నా ముందు ఎవరికైనా సరే పాలిసెట్ గాని, ఐఐటీ గాని, బేసిక్స్ కోర్స్ గాని ఈ 3 కావాలనుకుంటే చేయొచ్చు. పాలిసెట్, ఐఐటీ ఇదంతా ఒక స్ట్రీమ్ అయితే, బేసిక్స్ అయితే సెపరేట్ స్ట్రీమ్. ఎవరికైనా కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటుంది. సో, మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎక్సర్సైజ్ 6.1 ఒకసారి చెక్ చేసేద్దాం. ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తాను. ఎందుకు వీడియోస్ చేసి దాంట్లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ వీడియో చేస్తాను. అదైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూసేయండి. సో, అది చూసాక ఇది చూడండి. ఇక్కడ సర్కిల్స్ ఆల్ సర్కిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ సిమిలర్ అనుకున్నాను. కాంగ్రుయెంట్ అంటే ఏమవ్వాలంటే సైజు, షేప్ 2 సేమ్ అవ్వాలి. సైజు, షేప్ ఎప్పుడైతే సేమ్ అవుతదో అప్పుడే కాంగ్రుయెంట్ అవుతది. ఉదాహరణకి సైజు, షేపు. సో, ఈ 2 సేమ్ అవ్వాలి. ఉదాహరణకి ఇదొక ట్రయాంగిల్ అండ్ ఇదొక ట్రయాంగిల్. ఈ 2 కూడాను సైజు, షేప్ ఒకేలా ఉన్నాయి. కాబట్టి ఇది మనం కాంగ్రుయెంట్‌గా అనొచ్చు. ఆడేమంటున్నాడు ఆల్ సర్కిల్స్ అన్ని సర్కిల్స్ కూడాను కాంగ్రుయెంట్‌గా ఉంటాయి. అంటే కొన్ని చిన్నగా ఉంటాయి కదా! చూడండి ఇప్పుడు ఇది చిన్న సర్కిల్. కాబట్టి సో, ఇది సైజు, షేప్ 2 సేమ్‌గా లేవు. 3 చూసుకున్నట్లయితే అవసరమైతే షేప్ ఒక్కటి మాత్రమే సేమ్‌గా ఉంది. కాబట్టి షేప్ ఒక్కటే సేమ్‌గా ఉంటే అది సిమిలర్ అవుతది. సో, ఫస్ట్ వన్ ఏంటంటే సిమిలర్ అని రాసేయండి. దాని తర్వాత సెకండ్ స్క్వేర్స్ అన్నాడు. అన్ని స్క్వేర్స్ కూడాను సిమిలర్ అవుతదా? కాంగ్రుయెంట్ అవుతదా? అనుకున్నాడు. ఇది కూడా చెక్ చేద్దాం. ఇదొక స్క్వేర్ అనుకుందాం. ఇదొక స్క్వేర్. సో, ఈ స్క్వేర్‌కి 2 స్క్వేర్‌లు కూడాను సైజు, షేప్ 2 సేమ్‌గా ఉంది. ఇంకొక చిన్న స్క్వేర్ ఒకటి గీస్తా. సో, ఇది చూస్తే షేప్ సేమ్‌గానే ఉంది కానీ సైజ్ సేమ్‌గా లేదు. సో, అన్ని స్క్వేర్‌కి కూడాను షేప్ సేమ్‌గానే ఉంటది. కాబట్టి ఇది కూడాను సిమిలర్ అనమాట. ఓకేనా? ఇది కూడా సిమిలర్. కానీ అన్ని సర్కిల్స్‌కి అన్ని స్క్వేర్స్‌కి సైజ్ కూడాను సేమ్‌గా ఉండుంటే దాన్ని ఏమన్నామంటే కాంగ్రుయెంట్. కానీ ఇక్కడ షేప్ ఒక్కటి మాత్రమే సేమ్‌గా ఉంది కాబట్టి కాంగ్రుయెంట్. దాని తర్వాత మూడో క్వెషన్ ఏమన్నాడంటే అన్ని డాష్ ట్రయాంగిల్స్ సిమిలర్ అనుకున్నాడు. సో, డాష్ ట్రయాంగిల్స్ సిమిలరా? ఇక్కడ మనం ఒకసారి ఇదే కాన్సెప్ట్‌ని డిఫరెంట్‌గా చూద్దాం. ఏమన్నాడంటే ఒకసారి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సంగతి చూద్దాం. సో, ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే. ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది కూడా ఒక చిన్న ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో, వీటన్నిటికి కూడాను షేప్ ఒకేలా ఉంది కాబట్టి ఇది కూడాను ఏమవుతదంటే ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నీ కూడాను సిమిలర్. సో, ఇక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్ ఏమవుతది? ఆల్ ఈక్విలేటరల్. మరి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనంటే 2 సైడ్స్ మాత్రమే సేమ్‌గా ఉండి మూడో సైడ్ డిఫరెంట్‌గా ఉంటే దాన్ని ఐసోసెలస్ అంటారు. సో, ఇక్కడ చూడండి ఈ 2 సైడ్స్ సేమ్‌గా ఉన్నాయి. ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కానీ ఈక్విలేటరల్‌లో అన్ని సైడ్స్ సేమ్‌గానే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఐసోసెలస్‌లో చూసుకున్నట్లయితే కొన్నన్నమాట ఈ రకంగా కూడా ఉండొచ్చు. ఓకే. కొన్ని ఈ రకంగా ఉండొచ్చు. కొన్ని ఈ రకంగా కూడా ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడాను అవసరమైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ మారిపోతూ ఉంటది. ఓకేనా? ఇది కూడాను ఇలా ఉండొచ్చు. సో, ఇలా దగ్గరగా ఉండొచ్చు, డిఫరెంట్‌గా ఉండొచ్చు. రకరకాలుగా మారిపోతాయి. అదే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి అన్నిటికి కూడాను సేమ్ షేప్ అనమాట. అన్నీ కూడా సేమ్ షేప్ ఉంటాయి. కాకపోతే సైజులనేవి డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చేద్దాం. ఫోర్త్ క్వెషన్‌లో ఏమన్నాడంటే పాలిగాన్ అనే మాట వాడాడు. సో, పాలిగాన్ అంటే అర్థం ఏంటో చూద్దాం. పాలి అంటే చాలా, గాన్స్ అంటే యాంగిల్. సో, చాలా ఎక్కువ యాంగిల్స్‌తో ఫార్మ్ అయిన దాన్ని పాలిగాన్ అంటాం. ఉదాహరణకి ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ చూడండి 3 యాంగిల్స్‌తో ఫార్మ్ అవుతది. ఇంతకన్నా చిన్నది ఏదైనా ఫార్మ్ అవుతదంటే ఫార్మ్ అవ్వదనమాట. ఓకేనా? సో, మినిమమ్ 3 యాంగిల్స్ అనేవి ఉండాలి. సో, ఇదొకటి. ఇంకొకటి చూద్దాం. స్క్వేర్ ఇది 4 యాంగిల్స్‌తో ఫార్మ్ అయింది. రెక్టాంగిల్ ఇది 4 యాంగిల్స్. ఇంకొకటి పెంటగాన్ తీసుకుందాం. ఇది 5 యాంగిల్స్‌తో ఫార్మ్ అయింది. ఇంకొకటి తీద్దాం హెక్సాగాన్ 2, 2. సో, ఈ రకంగా ఎన్నిటికైనా ఎళ్తది. సో, పాలి అంటే చాలా, అదే రకంగా గాన్స్ అంటే యాంగిల్. సో, ఇప్పుడు వీడేమన్నాడంటే 2 క్వెషన్స్ ఇచ్చాడు. దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ డాష్ అనుకున్నాడు. సో, ఒక పాలిగాన్‌కి సంబంధించినంత వరకు కూడాను, వాటికి సంబంధించినంత వరకు కూడాను, వాటి యొక్క సైడ్‌కి సంబంధించి ఓకేనా? వాటి యొక్క యాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎలా ఉంటే అవి సిమిలర్ అవుతాయి అనుకున్నాడు. సో, దీన్ని స్క్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. స్క్వేర్ ఉంది కదా! ఇదొక స్క్వేరు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక 2 పాలిగాన్స్ ఉండేటప్పుడు ఆ పాలిగాన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిస్తే వాటి యొక్క యాంగిల్స్ మాత్రం డెఫినెట్‌లీ సేమ్‌గా ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడాను అంతే ఈక్వల్‌గానే ఉండాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ కూడాను అంతే ఉండాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండాలి. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి. సో, ఎప్పుడైనా ఏ పాలిగాన్‌కి సంబంధించినంత వరకైనా అవి సిమిలర్ అవ్వాలంటే వాటికి యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డెఫినెట్‌లీ ఈక్వల్‌గా ఉండాలి. డెఫినెట్‌లీ ఈక్వల్‌గా ఉండాలి. ఇది యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేనేమంటానంటే సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. సైడ్స్ పరంగా చూడండి. సో, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది. ఈ సైడ్స్ మాత్రం ఎప్పుడు కూడాను ఈక్వల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంటే పక్కనది 2 సెంటీమీటర్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రొపోర్షనల్‌గా ఉండొచ్చు. ఇది 2 ఉంది అంటే ఇది డబుల్ ఉండొచ్చు 4. ఇక్కడ
ఇది 4 ఇక్కడ ఇది 2 ఉంటే ఇక్కడ 4 ఉండొచ్చు. 4, 4 స్క్వేర్‌లో అన్ని సైడ్స్ సేమ్ కాబట్టి సేమ్. సో, ఈ రకంగా 2, 2, 2. సో, ఇక్కడేంటంటే సైడ్స్ మాత్రం ప్రపోర్షనల్‌లో ఉండొచ్చు. అంటే డబుల్, ట్రిపుల్ ఇలా ఉండొచ్చు. ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇది 2, ఇదొక 2, ఇది 2. సో, ఇంకొక పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది చూస్తే ఇది ట్రిపుల్ అనమాట. 6, 6, 6 ఇలా ఇదేమవుతుందంటే ట్రిపుల్‌లో ఉంది ప్రతిసారి కూడాను. అంటే ఇక్కడ నేనేమని చెప్పొచ్చంటే సైజ్ పరంగా చెప్పుకోవాలంటే సైడ్స్ పరంగా చూసుకున్నట్లయితే అది ప్రపోర్షనల్‌లో ఉండొచ్చు. అంటే డబుల్, ట్రిపుల్, 4లు ఈ రకంగా ప్రపోర్షనల్‌లో ఉండొచ్చు. అదే యాంగిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎంత పెద్దదైనా సరే వాటి యొక్క యాంగిల్స్ అనేవి సేమ్‌గా ఉండాలి. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఉండాల్సిందే. అంతేగాని యాంగిల్స్‌లో సైజులో మారాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే సెకండ్ క్వెషన్ ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అనుకుని అంటున్నాడు. సో, ఇప్పటి వరకు ఇచ్చింది ఎగ్జాంపుల్సే కదరా! సిమిలర్ ఫిగర్స్‌కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. సరే చేద్దాం. సో, సర్కిల్ ఇదొక చిన్న సర్కిల్, ఇదొక పెద్ద సర్కిల్. సో, ఈ 2 కూడాను సిమిలర్‌గానే ఉన్నాయన్నమాట. ఓకేనా? సిమిలర్‌గా ఉండాలంటే ఒకటే ఒక కాన్సెప్ట్ చూసుకోండి. షేప్ ఒకేలా ఉంటే సరిపోద్ది. సో, షేప్ ఒకేలా ఉంటే సరిపోద్ది. ఉదాహరణకి ఇంకొక స్క్వేర్ తీసుకుందాం. సో, ఇదొక స్క్వేర్, చిన్న స్క్వేర్, ఇంకొకటి పెద్ద స్క్వేర్. సో, ఈ రెండిటి యొక్క షేప్ సేమ్‌గానే ఉంది కాబట్టి ఇది సిమిలర్. అయితే ఈ సిమిలర్ అవ్వడానికి ఇంకొక థింగ్ ఏం చూసుకోవాలంటే వాటి యొక్క యాంగిల్ సేమ్‌గా ఉండాలి. సైజ్ చూస్తే అది ప్రపోర్షనల్‌గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి యాంగిల్స్ అన్నీ కూడాను సేమ్‌గానే ఉన్నాయి. ఓకే. యాంగిల్స్ అన్నీ సేమ్‌గానే ఉన్నాయి. సైజ్ చూసుకున్నట్లయితే ఒకటి పెరిగింది, ఇంకొకటి తగ్గింది. ఇది ప్రపోర్షనల్‌గా ఉంది. ఇది కూడా సిమిలర్ ఫిగరే. ఇంకొకటి ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో, ఇదొక ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్, ఇదొక పెద్ద ట్రయాంగిల్. సో, వీటి యొక్క అన్ని యాంగిల్స్ కూడా సేమ్‌గానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వీటి యొక్క సైజ్ అనేది ప్రపోర్షనల్‌గా ఉంది. ఓకేనా? సైజ్ ప్రపోర్షనల్‌గా ఉన్నా, సేమ్‌గా ఉన్నా మన చాయిసే. ఓకేనా? ఇది సిమిలర్ ఫిగర్‌కి సంబంధించి. మరి నాన్ సిమిలర్ ఫిగర్స్ అనుకుని అన్నామనుకో ఇంకొకటి సిట్యుయేషన్ కదా! నాన్ సిమిలర్ ఫిగర్స్ అన్నాం కాబట్టి ఒకసారి అది కూడా చూద్దాం. నాన్ సిమిలర్ ఫిగర్స్ కదా! సో, నాన్ సిమిలర్ ఫిగర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా! ఈ స్క్వేర్ ప్లేస్‌లో నేను ఇంకొకటి ఏం చేస్తున్నానంటే రెక్టాంగిల్ గీస్తున్నా. సో, దీనికి సైజ్ చూస్తే డిఫరెంట్‌గా ఉంది. యాంగిల్స్ చూసినా సరే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకేనా? ఇది రెక్టాంగిల్. అదే రకంగా ఇది చూడండి ట్రయాంగిల్ కదా! నేను ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ గీస్తాను. సో, ఐసోసెలస్ ట్రయాంగిల్ గీస్తే ఇప్పుడు ఏమైంది? 2 సైడ్స్ ఒకలాగా ఉన్నాయి. ఇదొక సైడ్. కానీ ఇది మాత్రం ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అన్ని సైడ్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇదొక నాన్ సిమిలర్ ఫిగర్ అనమాట. ఇప్పుడు థర్డ్ క్వెషన్ చేద్దాం. థర్డ్ క్వెషన్‌లో చూసుకున్నట్లయితే వాడేమన్నాడు ఒక 2 ఫిగర్స్ ఇచ్చాడు. ఈ 2 ఫిగర్స్ కూడాను సిమిలర్ అవుతాయా లేదా అనుకుని అన్నాడు. ఫస్ట్ కాన్సెప్ట్ షేప్ చూద్దాం. షేప్ చూస్తే ఇది స్క్వేర్‌లో ఉంది. ఇది రాంబస్ ఉంది. ఫస్ట్ దాంట్లోనే ఫెయిల్ అయిపోయింది. షేప్‌లో ఫెయిల్ అయిపోయింది కదా! సిమిలర్ కాదనుకుని చెప్పవచ్చు. కాకపోతే మనము షేప్ బట్టి కాదు, యాంగిల్ బట్టి, సైజ్ బట్టి చూద్దాం. ఇక్కడ యాంగిల్స్ చూసుకున్నట్లయితే ఒక యాంగిల్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం అన్నీ 90 డిగ్రీస్ మాత్రమే వస్తున్నాయి. సో, ఇవన్నీ 90 డిగ్రీస్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఇవే 60 డిగ్రీస్, 80 డిగ్రీస్ వస్తున్నాయి. 2 యాంగిల్స్ సేమ్ కాదు కాబట్టి ఇది సిమిలర్ కాదు అనుకుని చెప్పవచ్చు. కాకపోతే ఇంకొక టెస్ట్ కూడా చేద్దాం. సైజ్ టెస్ట్. సైజ్ టెస్ట్‌లో చూసుకున్నట్లయితే సైజ్ టెస్ట్ చూడండి. ఇక్కడ 1.5 సెంటీమీటర్ ఉంది కదా! ఇక్కడ చూడండి ప్రతి ఎడ్జ్ కూడా ఏమవుతుందంటే 1.5 సెంటీమీటర్ ఇంటూ 2. 1.5 ఇంటూ 2 అంటే టోటల్ 3 సెంటీమీటర్స్ అంట. ప్రతిసారి ఏమవుతుందంటే డబుల్. సో, దీనికి డబుల్‌లో ఉంది. అంటే సైజ్ చూస్తే ప్రతి దానికి కూడాను ప్రపోర్షనల్‌గా ఉంది. సైజ్ టెస్ట్‌లో పాస్ అయింది గానీ యాంగిల్ టెస్ట్‌లో కూడాను షేప్ టెస్ట్‌లో పాస్ అవ్వలేదు. కాబట్టి ఇది సిమిలర్ కాదు. ఓకేనా? అయితే సైజ్ టెస్ట్ ఇలా కాదు ఇంకొక రకంగా కూడా చేస్తారు. అది ఆ టెస్ట్ కూడా చూపించేస్తాను. ఉదాహరణకి SP/AD. సో, SP/AD అంటే 1.5 అదే రకంగా ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అనమాట. SR/DC ఇది కూడా చూడండి 1.5 అదే రకంగా SR ఎంత 3. సో, ఇలా ప్రతి దాన్ని ఈక్వల్ టు చేసుకొని వెళ్తే అన్ని కూడా ఆన్సర్స్ 2 ఇలా వస్తుంది అన్నమాట. 4 2లు. సో, ఇది సైజ్ టెస్ట్‌లో పాస్ అయింది అనుకుని చెప్పుకోవచ్చు ఈ రకంగా. కాకపోతే మిగిలిన దాంట్లో ఫెయిల్ అయిపోయింది కదా! యాంగిల్ కానీ, షేప్ కానీ. సో, ఇది నాన్ సిమిలర్ అనమాట ఈ రకంగా చూసుకున్నట్లయితే. సో, ఇంకెవరికైనా సరే పాలిసెట్‌కి సంబంధించి, ఐఐటీకి సంబంధించి ఫౌండేషన్ కోర్సులు కావాలనుకుంటే మన యాప్‌లో ఉంటాయి. అండ్ బేసిక్సే నాకు రావు అంటే ఆ బేసిక్స్ కూడా కవర్ చేసే కోర్స్ కూడా ఉంది. ఇన్‌కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.